మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక రాశిలో శుక్రుడు అండ్ ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే 12, 1, 2, 3 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో గురు, శుక్ర, శని, సోమ, మంగళ, బుధ, శని. సో ఈ 4 రోజులకు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క రాశి సంచారం, ద్వితీయ స్థాన సంచారం. శుక్రుడు రాశిలో యోగిస్తాడు, ద్వితీయంలో యోగిస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క స్థాన మార్పు మిథున రాశి వారికి కొంచెం ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్, కొంతవరకు ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి అమ్మ పర్లేదురా ఇప్పుడు కొంచెం డబ్బులు ఆడుతున్నాయి, కొంచెం మనకి ప్రాబ్లం లేదు అనుకునే విధంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కొంచెం మనకి బూస్టప్ ఇవ్వడానికి శుక్రుడి యొక్క సంచారం ద్వితీయంలో బాగా యోగిస్తుంది. అదేవిధంగా ద్వితీయంలో బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు కూడా ద్వితీయంలో యోగిస్తాడు. అంటే ఇక్కడ ఎవరో కాదు, రాశ్యాధిపతి. ఈ బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ద్వితీయ స్థానంలో ఉందో కొంతవరకు ఆర్థిక పరమైన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించి ఇది 5 రూపాయలు మనం 7 రూపాయలు అన్నా కూడా ఈ టైంలో చెల్లుబాటు అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మిథున రాశి వారికి బుధ శుక్రుల యొక్క ఈ యొక్క సంచారం చాలా ఉపకరిస్తుంది. రవి తృతీయ స్థాన సంచారం, కేతు తృతీయ స్థాన సంచారం, ఈ 2 కూడా పరాక్రమ స్థానంలో. ముఖ్యంగా రవి లాంటి గ్రహం చాలా మంచి ప్రభావాన్ని ఇస్తాడు, పాజిటివ్గా మంచి ధైర్యాన్ని ఇస్తాడు. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆత్మకారకుడైన రవితో కేతువు యొక్క కలిసి ఉంటాడు, ఇక్కడ రవి ఇక్కడ కేతువుతో కలిసి ఉంటాం, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీద మీకే డౌట్ ఉంటా ఉంటుంది. ఇంకేమో వెళ్ళిపోదాం అనుకునే టైంకి అనవసరమేమో, చేయలేమేమో అని 2 లాగుతూ ఉంటాయి. సాధ్యాసాధ్యాలు పాసిబిలిటీస్ని బట్టి మీరు తీసుకునే డెసిషన్ కొంత ధైర్యంతో కూడుకున్నదైతే సాధ్యాసాధ్యాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని ఫికిల్ మైండెడ్గా కాకుండా అడుగు పెట్టడం అనేది, ఏదన్నా ఒక టాస్క్లోకి మనం అడుగు పెట్టే ముందు ఇచ్చేసేయండి నేను చేస్తా అని ఫస్ట్ అనేసి తర్వాత నేను చేయలేనేమో అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా. సో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందే సాధ్యాసాధ్యాలు మీరు బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి నడుచుకోవడం చాలా మంచిది మిథున రాశి వాళ్ళకి. ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ నథింగ్ వర్రీ, ఇక్కడ రాశిలో చక్కగా శుక్రుడు ఉన్నాడు, అలాగే గురుడు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం చాలా మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ బట్ వారం ప్రారంభం ఇక్కడ మనం చూసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మెంటల్ టెన్స్, ఎక్కువ స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతానపరంగా కూడా
వ్యాపార పరంగా కూడా, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మీ పిల్లలు, మీ సంతానం ఆరు మీ లైఫ్ పార్ట్నర్ కొంత మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ బట్ ఏంటంటే మీ సరే ఓకే అనుకుని ఒక డెసిషన్కి అయితే మాత్రం వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కొంతవరకు ప్లస్గానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా గురు శుక్రవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే చెప్పుకున్న ద్వితీయ స్థానం చంద్రుడిదే. అక్కడ ఆల్రెడీ శుక్రుడు కూడా గురువారం నుంచి అడుగు పెడుతున్నారు, ఆల్రెడీ బుధుడు ఉన్నారు. సో ఆర్థికపరమైన విషయాల మీద, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద, స్పీచ్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎఫెక్ట్ అని చెప్పచ్చు. అనౌన్స్మెంట్స్, డబ్బింగ్ ఆర్ ఎనీ స్పీచ్ రిలేటెడ్ మనం ఏదైతే అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారో అలాంటి జాబ్స్ కావచ్చు, ఎనీ స్పీచ్ రిలేటెడ్ జాబ్స్, స్పీచ్ రిలేటెడ్గా చేసే ఏదైనా టీచింగ్ కావచ్చు, ఏదైనా ఈ వీటిల్లో కొంత వీటి పరంగా సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 డబ్బింగ్లు ఎక్స్ట్రా రావటం కావచ్చు, చెప్పే డబ్బింగ్లోనే కొంచెం ఎక్కువ మనీ రెమ్యునరేషన్ ఇవ్వటం కావచ్చు, ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్గా. సో అలాగే వారాంతానికి మనం చూస్తే చంద్రుడి తృతీయ స్థానం సంచారం, ఆల్రెడీ తృతీయంలో రవి ఉన్నాడు, తృతీయంలో చంద్రుడు ఉన్నాడు, తృతీయంలో కేతు ఉన్నాడు. పరాక్రమ స్థానంలో రవి యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు, కేతు యోగిస్తాడు. సో కాబట్టి వారాంతానికి మీకు ఇచ్చే టాస్కుల్లో కానీ, మీరు చేసే పనిలో కానీ సో తప్పకుండా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉంటారు. త్వరగా ఆ పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తారు హాయిగా. సో మిథున రాశి వాళ్ళకి మెయిన్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక పెద్దగా అంత అనానుకూలతలు అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. కానీ ఒకటి ఏంటంటే మనం మర్చిపోకూడని విషయం, శని కుజుల యొక్క సమసప్తమం. శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాం, అక్కడ ఆల్రెడీ శని వక్రంలో ఉన్నాడు దశమ స్థానంలో. సో కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో, మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. ఎప్పుడైతే 4th హౌస్లో ఉంటారో కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు, ఇంటి చుట్టూ జరిగే పరిస్థితులు కొంత అననుకూలతగా ఉంటూ ఉంటాయి. సో ఆల్రెడీ జాబ్లో స్ట్రెస్ ఉంది, అక్కడ రెట్రోగ్రేషన్లో ఉన్నాడు శని. ఇటు డొమెస్టికల్గా ఇంటిని, అటు ప్రొఫెషన్లో వచ్చే స్ట్రెస్ని, రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే విషయంలోనే కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అంటే ఇది ఆయన ముందే చెప్పాళ్ళే అనుకొని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా జనరల్గా మీరు ముందుకు వెళ్తే మిథున రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజుడికి మాత్రం కంపల్సరీగా ఈ కుజుడి యొక్క అర్ధాష్టమ సంచారం, అది శత్రుక్షేత్రంలో ఉన్నాడు కుజుడు. పైగా శత్రుక్షేత్రంలో ఉన్నాడు. వాహనాలు నడిపే విషయంలో అయినా ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఇంటికి సంబంధించి వచ్చే రిపేర్స్ కావచ్చు, వాహనాలకు సంబంధించి వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిలో విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎనీ నెగిటివ్ జరగకుండా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని రోజు దర్శించుకోవటం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్ అనేది మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.